ఇద్దరు కూడా ఒకటే కారులో ప్రయాణించారు. సాధారణంగా ప్రోటోకాల్స్ ప్రకారం షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత ఎవరి కారులో వారు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి చేరుకుంటారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీ గతంలో కూడా 1-2 సందర్భాల్లో ఇదే విధంగా ఒకే కారులో ప్రయాణించడం అది అనేక దేశాల దృష్టిని ఆకర్షించడం జరిగింది. అలాగే ఆలింగనం చేసుకోవడం, సాధారణంగా ఎంతో మైత్రి ఉంటే తప్పితే దేశాధినేతలు ఆలింగనం చేసుకోరు. ఒక ఫార్మల్ షేక్ హ్యాండ్తో తమ దౌత్యాన్ని తెలియజేస్తారు, వెల్కమ్ను తెలియజేస్తారు. అంతే తప్పితే ఆలింగనం చేసుకోవడం అనేది ఎంతో మైత్రి ఉంటే తప్పితే జరగదు. అలా ఇది పలుసార్లు మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడు కలిసినా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఆలింగనం చేసుకుంటూ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతూ వెళుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. అది రెండు దేశాల మధ్య, రెండు దేశాధినేతల మధ్య ఉన్నటువంటి మైత్రి బంధానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2 రోజుల పర్యటనలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ఈరోజు రాత్రి విందుతో ప్రారంభమయ్యేటటువంటి పుతిన్ పర్యటన 35 గంటల పాటు సాగబోతోంది. అలాగే ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య కూడా చర్చలు జరగబోతున్నాయి.